జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళకి వాస్తు సంబంధించి ఎలా ఉంటుంది? వాస్తు ప్రభావం సింహరాశి వాళ్ళ మీద ఉంటుందా? ఉంటుంది. ఎందుకుండదు? వాస్తు ప్రభావం సింహరాశి వాళ్ళ మీద, ద్వాదశ రాశుల మీద, అన్నిటి మీద ఉంటుంది. కాకపోతే ఎలా ఉంటే బాగోదు, ఎలా ఉంటే బాగుంటుంది చూద్దాం. అయితే మనకి ఈ వాస్తు ప్రభావం అనేది సింహరాశి వాళ్ళ మీద కూడా బాగా చూపిస్తుంది. రానున్న కాలంలో ఈ సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అని మొదలవుతుంది. అయినప్పటికీ వాస్తు బాగుందనుకోండి, మంచి ఘటన అయిపోతారు. విదేశాల్లో జాబులు వస్తాయి. ఎంఎస్ చేసేదానికి వీసా మీకు పర్మిట్ వస్తుంది. అలానే మీకు ఇక్కడ ఉన్నటువంటి జాబులు కూడా చేసుకునే దానికి ప్రమోషన్స్ వస్తాయి. మీకు ఎలాంటి శని ఘోష, శని బాధ, శని చెడు చూపు ఉన్నప్పటికీ మంచి కలిసి వస్తుంది. ఎందుకంటే గ్రహరీత్యా చూస్తున్నాం మనం ఇప్పటివరకు. మీ నక్షత్ర పరంగా గ్రహరీత్యా మీ దశ అంతర్దశ ఇవి మేమే ప్రభావితం కాదు. వీటితో పాటు వాస్తు కూడా ప్రభావితం. ఇది 4వ పార్ట్. మన మనిషి జీవితంలో జీవన శైలిలో వాస్తు కూడా ఒకటి ప్రభావితం చూపిస్తుంది. అయితే ఈ సింహరాశి వాళ్ళ మీద వాస్తు ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండకూడదంటే చూద్దాం. అయితే ఈ యొక్క ముందు మనకి సింహద్వారం, సింహరాశి వాళ్ళకి సింహద్వారం అనేది ఎలా ఉండాలంటే తూర్పు వైపున ఉంటే బాగా కలిసి వస్తుంది. ఈ తూర్పు వైపున కూడా ఎలా ఉండాలి? ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యం వైపున ద్వారం ఉంటే బాగా కలిసి వస్తుంది. అలానే దక్షిణం వైపు సౌత్ సైడ్ కూడా ఎక్కడ ఉండాలి? సౌత్ ఆగ్నేయంలో ద్వారం ఉంటే కనుక బాగా కలిసి వచ్చేదానికి ఎక్కువ బాగుంటుంది. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ 2 మాత్రమే కలిసి వస్తాయి. వాళ్ళ పూర్వీకులు ఎవరైనా ఉన్నది పరవడ వైపున అంటే వెస్ట్ సైడ్ వాకిలి ఉంది, మాకు బాగా కలిసి వచ్చింది, ఎందుకు ఇప్పుడు రాదు అనుకోవచ్చు. కానీ ఎందుకు నేను పర్టికులర్ పరమడ వైపు చెప్తున్నా అంటే, సింహరాశి వాళ్ళకి వాళ్ళ పెద్దలకి పరమడ వైపున ద్వారం ఉంటే బాగా కలిసి వస్తుంది అనుకోవచ్చు. మాకెందుకు రాదు అనుకోవచ్చు. అది పెద్దవాళ్ళు మీ నాన్నగారో మీ తాతగారో లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చిన హౌసెస్ కావచ్చు. మీకు కలిసి రాదు. ఆ ఇంట్లో ఖచ్చితంగా పరమణ వైపు ఉన్నటువంటి వాకిలి సింహరాశి వాళ్ళకి పెద్దగా కలిసి రాదు. ఎందుకంటే ఆ ఇంట్లో మీరు సాధించలేరు, సంపాదించలేరు. మీరు ఎక్కడైనా బయట ఉండి సాధించుకుని ఉండొచ్చు. అది కూడా గమనించుకోవాలి. అంటే ఇవి ఎట్లా ఉంటాయి అంటే, పరమణ వైపు వాకిలి ఉంది కదా మాకు కలిసి వస్తుంది అంటే, మీ నాన్నగారో మీ తాతగారో ఉండుంటారు. అప్పుడు అంటే వాళ్ళ పేరు మీద కలిసి వస్తుంది, వాళ్ళ పేరు మీద కట్టి అప్పుడు మీకు దానికి లెక్క ఉండదు. మీ వయసుకి వచ్చి పెత్తనం మొత్తం సింహరాశి వాళ్ళకి వచ్చి పరమణ వైపు వాకిలి ఉందంటే ఖచ్చితంగా అది అమ్మేసుకోవచ్చు, లేదా రెంట్కి ఇచ్చేయండి. కొంతమేర మీకు ఆ ప్రభావితం అనేది తగ్గుతుంది. అయితే పరమణ వైపు వాకిలి చిరాకులు, జాబులు గ్రోతింగ్ ఉండదు, ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ ఉంటుంది, ఏది చేసినా ముందుకు వెళ్ళదు, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటే సింహరాశి వాళ్ళకి పరమణ వైపు వాకిలు ఉంటాయి. అలానే గ్రహరీత్యా కూడా మనకు అనుకూలంగా లేదనుకోండి, రాహుకేతు దశో లేకపోతే కుజదశో నడుస్తుంది అనుకోండి, అలానే ఇప్పుడు మనకి అర్ధాశ్రమశనో నడుస్తుంది అనుకోండి సింహరాశి వాళ్ళకి, తద్మేర ఈ వాస్తు కూడా బాగాలేకపోతే ఇలా పరమణ వాకిలు ఉందనుకోండి, అనేసిపటిగా ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్, ఎక్కడికైనా కొంచెం వాహనాలనిచ్చే ప్రాబ్లమ్స్, ఇలాంటి ఎదురు చూసేదానికి ఉంటుంది. అలానే భయపడే అవసరం లేదు, కొంతమేర మీరు మార్చుకుంటే సరిపోతుంది. అయితే తద్మేర మనం చివరిలో కూడా ఇలాంటి ప్రభావితాలు రాకుండా కొంత రెమెడీ కూడా మనం చూద్దాము. అయితే ఈ యొక్క పరమడ వైపు వాకిలి కానీ ఉత్తర వైపు వాకిలి కానీ అంతగా కలిసి వచ్చేదానికి లేదు. అలానే పూర్వీకుల ఆస్తులు ఈ సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. కష్టపడాలి. అయితే కొంతమేర కష్టపడితే ఈ సింహరాశి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి, ఆ వాస్తు ఎలా ఉన్నా మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి వాస్తు, మీ గ్రహానికి సంబంధించినటువంటి వాస్తు ప్రకారంగా మీకు చేసుకుంటే బాగుంటుంది. అలానే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ గ్రహాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కాదు, వాస్తు ప్రభావం కూడా కొంతమేర ఉంటుంది. మీరు వెళ్తూనే ఉంటారు, మీ వెనక ఏదో పాప నడుస్తుంది, ఇంట్లో కిచెన్లో ఏదో కదిలిచ్చినట్టు ఉంటుంది, లేకపోతే బాత్రూంలో ఏదో షాడో ఉంది, నాకెందుకు నిద్ర పట్టట్లేదు, చికాక్గా ఉంది, ఎక్కడ పనులు అవ్వట్లేదు, ఎవరితో మాట్లాడిన గొడవలు అవుతున్నాయి. ఇది గ్రహాల రూపం కాదు, వాస్తు ప్రభావితం. ఖచ్చితంగా చూసుకోండి సుమి. ఎందుకు అంటేనేమో వాస్తు ప్రభావితం సింహరాశి వాళ్ళ మీద బాగా పడుతుంది. నరదిష్టి ప్రభావం కూడా సింహరాశి వాళ్ళ మీద బాగా పడుతుంది. ఎలాంటి నరదిష్టి? మీ ఇంటికి వస్తే ఎవరైనా, మా ఇల్లు ఎంత బాగుందో, మీరు అద్దెలైనా చాలా బాగా నీట్గా పెట్టుకున్నారు, మీకు నరదిష్టి.
ఆ ఒక ఇంటి బాగుందని నరదిష్టి మీ మీద ఉంటుంది. అయితే ఈ నరదిష్టి ప్రభావం మీ నక్షత్రాల మీద, మీ జాతకం మీద, మీకు ఉన్నటువంటి గ్రహస్థితుల మీద కూడా కాకుండా మీ ఇంటిని చూసినప్పుడు కూడా నరదిష్టి ప్రభావం కనపడుతుంది. కాబట్టి తద్మేర మీ అందరూ కూడా సింహరాశి వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి హౌస్ ఉంటే మాత్రమే గెట్ అనే దానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈ సింహరాశి వాళ్ళు ఉండాలి అనుకున్నటువంటి ఇల్లు ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఆగ్నేయ మూలలో టాయిలెట్స్ ఉండొచ్చు. అది కిచెన్లో కాదు, బెడ్రూమ్లో ఉండొచ్చు. అలానే వాయు మూలలో కూడా టాయిలెట్స్ ఉండొచ్చు. ఎక్కడ? బెడ్రూమ్లో. అలా ఉన్నటువంటి ఇల్లు సింహరాశి వాళ్ళకి కలిసి వస్తుంది. అలానే వాయుమూలలో గొయ్యి కానివ్వండి, వాయుమూలలో చిన్నపాటి కుంటలు కానివ్వండి, బావులు కానివ్వండి, అలానే బోర్లు కానివ్వండి, తద్మేర పూల మొక్కలు పెంచుకుంటానండి 4 గుండీలు తీసుకెళ్ళని అని వాయుమూలలో పెట్టడం కానివ్వండి చేస్తే ఆ ఇంట్లో అత్యద్భుతమైనటువంటి ఆస్తులు కలిసి వస్తాయి. కొంతకాలం మాత్రమే, అది కొంతకాలం నుంచి కలిసి రావు. అలా వాయుమూలలో ఏమైనా పెట్టి గనక ఉన్నట్లయితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆడవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆ స్త్రీలకి ఆరోగ్యరీత్యా సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ బాల్కనీలు పెట్టడం, టీవీ లాంటి స్పీకర్ లాంటివి పెట్టడం, అక్కడ ఏదైనా వైబ్రేషన్ వచ్చేటువంటి వస్తువులు పెట్టడం లాంటి వాయుమూల సింహరాశి వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే తద్మేర ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ బాధ కలిగేదానికి ఉంటుంది, ఆర్థికంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉంటుంది. కాబట్టి వాయుమూలని మీరు అత్యద్భుతంగా చూసుకోవాలి. మీరు వాయుమూలలో తులసి మొక్కని పెట్టుకొని పూజించుకోవచ్చు. కానీ ఇలాగా మనకి ఇనుముకు సంబంధించినటువంటి పెట్టెలు, ఇనుముకు సంబంధించిన స్టోరేజీలు, అలానే గుంతలు, గొయ్యలు లాంటి వాయుమూల తీసిన మెట్లు వాయుమూల నుంచి వచ్చినా కూడా అది సింహరాశి వాళ్ళకి బాధిస్తుంది. కాబట్టి తద్మర అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే కూడా మానుకొని వేరే ఇంటిని తీసుకోవడమా లేదా వేరే దగ్గర మెట్లు కట్టుకోవడమా చేయండి. కొంతమంది మెట్లు వాయుమూలలో కడతారు. ఈ వాయుమూలలో మెట్లు కట్టడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి సింహరాశి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి తద్మేర హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు అందరూ గమనించుకోవాల్సి వచ్చింది సుమి. వాళ్ళు ఆగ్నేయ మూలలో కావచ్చు, నైరుతి మూలలో కావచ్చు టాయిలెట్లు పెట్టుకోవచ్చు. అలానే వీళ్ళకి ఏంటంటే మెట్లు కూడా ఆగ్నేయ మూలం నుంచి పైకి వెళ్ళేలాగా పెట్టుకునే దానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి తద్మేర సింహరాశి వాళ్ళు వాస్తు ప్రకారంగా కూడా చూపించుకొని, వాస్తు పండితుని దగ్గర చూపించుకొని కనుక ఖచ్చితమైనటువంటి ఇంట్లో ఉంటే, ఆ నక్షత్రాన్ని తగ్గట్టుగా ఇంట్లో ఉంటే కనుక మీకు అత్యద్భుతమైన కాలం బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా జీవితంలో ఎదిగేదానికి కానీ, మోటివేషన్స్ కానీ, మీరు ఏదైనా మంచి బ్యాంకింగ్లో కానీ, మంచి సాఫ్ట్వేర్లో కానీ, విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, డాక్టర్స్ కానీ, ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా, ఎవరికైనా మనీ సాయం చేయాలన్నా కూడా ముందు మీరు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఈ వాస్తు ఉన్నటువంటి ఇంట్లో మీరు ఉండడం వల్ల అత్యద్భుతంగా కలిసి వచ్చేదానికి ఉంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి వాస్తు పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చూపించుకొని మీరు ఉండేటువంటి అద్దెలైనా సరే ఖచ్చితమైన వాస్తులు మీరు ఉంటే బాగుంటుంది. కాబట్టి అంతగా వాస్తు ఇప్పుడు మార్చుకోలేము, ఇప్పటికిప్పుడు ఏం చేయలేము అనుకుంటే కనుక వాళ్ళకి చిన్నపాటి ఉపశమనం ఉండేలాగా ఒక చిన్న రెమెడీ ఏంటంటే నల్ల నువ్వులను దొరుకుతాయి. అలానే నల్ల నువ్వులు, ఇంగువ దొరుకుతుంది. ఇంగువ టాబ్లెట్స్ దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఆ ఇంగువ ఈ రెండు గనక కలిపేసి నీటిలో వేసేసి ప్రతినిత్యం కాకపోయినా వారంలో ఒకసారి అయినా సరే నీటిలో వేసేసి ఈ నీటిని కనుక తులసి మొక్కలకు కానీ ఇలాంటి మొక్కలకి పోసిన, తులసి మొక్కకు కాదు వేరే మీ ఇంట్లో పెంచుకున్నటువంటి ప్రహరీలో మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలకు పోయవచ్చు. లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పోసినట్లయితే మీకు ఎక్కడైనా ఏదో ఒక రకమైనటువంటి వేప మొక్కో, లేకపోతే అరటి మొక్కో, లేకపోతేనో రాగి చెట్టునో, జామ చెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, ఇలాంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ నీటిని కనుక పోసినట్లయితే, అంటే ఎలా ఇంట్లో కలుపుకోవాలండి. ఇంట్లో ఒక బకెట్లో కనుక మీరు తులసిని, ఇంట్లో ఒక బకెట్లో కనుక మీరు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, అదే నల్ల నువ్వులతో పాటు ఇంగువని ఈ రెండు కనుక కలుపుకొని బయటికి వెళ్ళేసి ఎక్కడైనా మొక్కల్లో కనుక పోసినట్లయితే మీరందరూ కూడా కొంతమేర వాస్తు ప్రభావం తగ్గేసి కొంతమేర ఉపశమనం ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ అనుకున్నటువంటి వాస్తులో ఉండండి, అందరూ కూడా సుఖంగా ఉండండి. మీ ఇంట్లో కూడా ధనధాన్యాలు తొలదూగేలా ఉంటాయి. కాబట్టి మంచి వాస్తు కూడా మీ మీద ప్రభావితం ఉంటుంది. కాబట్టి ఆ నరదృష్టి ప్రభావం కూడా మీకు మారాలంటే ఇంటికి కనుక మీరు నల్లని ఒక కాటుగా గుమ్మడికాయకి కనుక రాసి మనకి స్వస్తిక్ నల్లని కాటుకతో స్వస్తిక్ వేసే గుమ్మడికాయ కనుక ఇంటి గుమ్మానికి కట్టినట్టయితే కనుక ఆ నరదశ ప్రవాహం ఆ ఇంటి మీద కూడా పడకుండా. కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.